మహాలక్ష్మమ్మ దత్తతకు చూపించారు. శ్రీరాములు గారి విద్యార్థి దశ 20 ఏళ్ల పాటు నెల్లూరు జిల్లాలో కొనసాగింది. తర్వాత ముంబైలోని శాంటోని ఇంజనీరింగ్ చదివారు. గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వేలో నెలకు 250 రూపాయల జీతం. దాదాపు 4 సంవత్సరాలు ఉద్యోగం చేశారు. అయితే 25 ఏళ్ల వయసులో శ్రీరాములు గారి మనసు భారత స్వాతంత్ర సమయంలో జాతీయోద్యమంలో పాల్గొనాలన్న ఏకైక దృఢనిశ్చయంతో గాంధీజీ అనుచరుడిగా సబర్మతి ఆశ్రమం వచ్చారు. 1938లో గాంధీజీతో కలిసి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. అంజనుల కోసం ఆమరణ నిరాహార దీక్షను గాంధీ గారు నిర్వహింపజేసినప్పటికీ నెల్లూరు హరిజనోద్ధరణ కోసం వెలుగు లేకుండా మన్ను పెండలు తిరుగుతుంటే ఆగస్టు కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి అయినటువంటి కట్టమ్మ గాంధీ గారు, కోశాధికారి అయినటువంటి పొట్టూరి కిషోర్ బాబు గారికి మా నమస్కారం అండి. ఈరోజు పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా మా వాసవి క్లబ్ సభ్యులందరూ పొట్టి శ్రీరాముల వారికి పూలమాల వేసి సమర్పించి, అలాగే మా షాపు వద్ద పద్మాకర్ జ్యువెలరీ మా షాపు వద్ద చలివేంద్రం ప్రారంభిస్తున్నామండి. మరియు మజ్జిగ ప్యాకెట్ పంపిణీ కార్యక్రమం కూడా ఉంటుందండి. ఇప్పుడు పొట్టి శ్రీరాముల వారు 1901 మార్చి 16వ తారీఖున జన్మించారు. వారు ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం వారి ప్రాణాన్ని త్యజించారు. అలాగే వారు 1952 డిసెంబర్ 15వ తారీఖున స్వర్గస్థులైనారు. మరియు టంగుటూరి ప్రకాశం పంతులు గారు వారి యొక్క పోరాటంలో సపోర్టుగా నిలబడి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఎంతో హెల్పింగ్గా ఉన్నారు. అలాగే నా ట్రెజరర్ శ్రావణి జోమగడ్డ గారు మాట్లాడుతారు. కోసం పొట్టి శ్రీరాములు గారు కఠోర నిరాహార దీక్ష ప్రారంభం చేసి, అప్పుడు రాజాజీ గారు మనం ముఖ్యమంత్రిగా తమిళనాడులో ఆంధ్ర రాష్ట్రాలకి రెండింటి కలిపి ఉండేదన్నమాట. తమిళనాడు మనందరినీ కూడా తమిళులు అని చెప్పి హేళనగా మాట్లాడుతుంటే, భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏ భాష మాట్లాడే వాళ్ళకి ఆ భాష ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే ఆలోచనతో, మనల్ని తక్కువగా చూస్తున్నారనే ఆలోచనతో 1901 మార్చి 16వ తేదీన జన్మించిన మన పొట్టి శ్రీరాములు గారు కఠోర దీక్ష 58 రోజులు చేస్తున్నా కూడా వీళ్ళు ఏం చేసేది ఏం లేదు, ఆహారం సూర్లు వీళ్ళ వల్ల ఏం కాదని చెప్పి రాజాజీ గారి పైన నెహ్రూ గారికి చెప్పడం, ఇది పెద్దగా పట్టించుకోకపోయేటప్పటికీ 58 రోజులు చేసిన తర్వాత ఆయన పరమపదించిన తర్వాత కానీ ఘంటసాల గారు గొంతెత్తి మన ఆంధ్రులంతా ఏమయ్యారు అని చెప్పి ఆయన ఒక ఎద్దుల బండి మీద తీసుకొని ఊరేగింపుగా బయలుదేరితే మద్రాసు పట్టణంలో, అప్పుడు కానీ మన వాళ్ళందరికీ తెగింపు వచ్చి ఒక ఉప్పెదలాగా తెలుగు రాష్ట్రం కావాలని చెప్పి అప్పుడు మరలా నెహ్రూ గారు మేల్కొని, అబ్బాయి ఇదేదో పెద్ద ముప్పెలా తయారవుతుందని చెప్పి మనకి ప్రత్యేక రాష్ట్రంగా ఇవ్వడం జరిగింది. నాకు తెలిసినంతవరకు అది తప్పప్పుడు ఉంటే ఏమన్నా ఉంటే క్షమించండి. ప్లస్ ఇది పొట్టి శ్రీరాములు సేవా సమితి నరసరావుపేట గత సుమారుగా 40 సంవత్సరాల క్రితం మా నాన్నగారు మాజీ మున్సిపల్ చైర్మన్ కొత్తూరు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి తూచా తప్పకుండా ఆయన ఆదర్శాల మేరకు ఆలోచనల మేరకు ఇది పొట్టి శ్రీరాములు జననం మార్చి 16వ తారీఖున వస్తుంది. పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి డిసెంబర్ 15న వస్తుంది. అట్లనే ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రత్యేకంగా ప్రాణాల వస్తువులు బాసిన ఆయన కాబట్టి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1. ఈ 3 కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మనం పొట్టి శ్రీరాములు సేవా సమితి గారి ఆధ్వర్యంలో తూచా తప్పకుండా జరుగుతుంది. ఇక భగవంతుడి దేవల్లో మేము తూచా తప్పకుండా చేయగలుగుతున్నామని చెప్పి సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అట్లనే పొట్టి శ్రీరాములు సేవా సమితి ప్రధాన కార్యదర్శి కట్టమ్మ రాజు గారు కూడా 2 నిమిషాలు. సూడిబొమ్మ నడిపొద్దులోని సూడిబొమ్మ దగ్గర గల
పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం వద్ద మనం శ్రీ పొట్టి శ్రీరాములు సేవాసనం తరపున పొట్టి శ్రీరాములు గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా మనం నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ముందుగా వాసవి క్లబ్ వారు వచ్చి మన పొట్టి శ్రీరాములు గారికి పూలమాలలు వేసి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకున్నారు. అలాగే పొట్టి శ్రీరాములు గారు చేసిన సేవ ఆంధ్రప్రదేశ్ ప్రతి పౌరుడు, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పౌరుడు కూడా గుర్తుంచుకొని ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి, జయంతి మరియు ఆంధ్రప్రదేశ్ అవతరణ కార్యక్రమాన్ని మనం అందరం గొప్పగా గర్వంగా చేసుకుంటున్నాము. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా పొట్టి శ్రీరాములు గారి జయంతి కార్యక్రమాలు నర్సరావుపేటలోని మనం పొట్టి శ్రీరాములు సేవా సంస్థ తరపున గత 50 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా మనం దిగ్విజయంగా అతన్ని మననం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరి నర్సరావుపేటలో ఉన్న పౌరులు, ప్రజలు, అన్ని సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఈ అవకాశం ఉంది. ధన్యవాదాలు. అలాగే రాత్రి మాజీ అధ్యక్షులు ఆవప అధ్యక్షులు కొత్తూరు శ్రీనివాసరావు గారు కూడా 2 నిమిషాలు మాట్లాడవచ్చు. పొట్టి శ్రీరాములు సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు మనం ఇక్కడికి వచ్చి ఆ మహనీయుడికి మనం నివాళులు అర్పించుకోవడం అనేటువంటిది చాలా మంచి విషయము. మన తెలుగు రాష్ట్రాలే కాకుండా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఒక రకంగా చెప్పాలంటే భారతదేశ యొక్క ముఖ చిత్రాన్ని మార్చినటువంటి మహనీయుడు పొట్టి శ్రీరాములు. అలాంటి వ్యక్తికి మనం నివాళులు అర్పించుకుంటూ గత 40 సంవత్సరాల నుంచి కూడా పొట్టి శ్రీరాములు సేవా సమితి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా వాసవి క్లబ్ కూడా గత 27 సంవత్సరాల నుంచి పొట్టి శ్రీరాములు జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన పొట్టి శ్రీరాములు సేవా సమితి కార్యదర్శి నటమూరి ఆనంద్ గారు, కిషోర్ గారు, కొత్తూరు కిషోర్ గారు కోశాధికారి, అలాగే వాసవి క్లబ్ హరీష్ గారు, నాగేశ్వర గారు, శ్రావణి గారు, సభ్యులు కొత్తూరు శ్రీనివాస్ గారు, అవోప సెక్రటరీ, అవోప ప్రెసిడెంట్ గారు, రోటరీ మాజీ ప్రెసిడెంట్ గారు, అలాగే మురళి గారు, మన విష్ణు గారు, మా సోదరుడు సుబ్బారావు, సీతారామయ్య గారు, సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ సంస్థ పొట్టి శ్రీరాములు సేవా సమితి సంస్థను స్థాపించిన కొత్తూరు వెంకటరావు గారు కూడా ఒకసారి మనందరం గుర్తు తెచ్చుకుందాము. వారికి కూడా నివాళులు అర్పిస్తూ మరొకసారి పొట్టి శ్రీరాములు గారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్, జై వాసవి.